MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. Hi, this is Gayatri. Welcome to ET Exclusive. వానొచ్చినా వరదొచ్చినా వారొచ్చినా ముందుగా ఎఫెక్ట్ అయ్యే వాటిల్లో థియేటర్లు ఉంటున్నాయి. స్టార్ వాల్యూ ఉన్న ట్రెమెండరస్ కంటెంట్తో జనాల్ని అట్రాక్ట్ చేస్తే తప్ప థియేటర్లో ఫుట్ఫాల్ కనిపించడం లేదు. ఓటీటీలు రమ్మంటూ ఊరిస్తుంటే మల్టీప్లెక్స్ల వైపు అడుగులేసేదెవరు? మీరున్న చోటే ఉండండి, 8 వారాల్లో మీ దగ్గరికి మేమే వస్తామని ఓటీటీల్లో మనం నట్టింటికి వెళ్తుంటే థియేటర్లకు జనాలెందుకొస్తారంటూ ఈ మధ్య అమీర్ ఖాన్ అన్న మాటలు ఇండస్ట్రీని ఆలోచనల్లో పడేశాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్, అత్యద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలైతే తప్ప థియేటర్స్ కు జనాలు రావట్లేదనే మాటలు మరోసారి వినిపిస్తున్నాయి. చిన్న సినిమాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నచ్చే కంటెంట్ ఎంతున్నా, సినిమా బావుందనిపించుకున్నా థియేటర్స్ కు ఆడియన్స్ రావడం గగనమైపోతోంది. రీసెంట్గా సారంగపాణి జాతకం సినిమా అద్భుతంగా ఉందనిపించుకున్నా థియేటర్లలో జనాలు కనిపించలేదు. మీడియం రేంజ్ హీరోల సినిమాలకే కాదు, పెద్ద హీరోల సినిమాలకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఓ భాషలో బాగా ఆడిన సినిమాలు కూడా మరో భాషలో థియేటర్స్ కు జనాలను ఫుల్ చేయడంలో విఫలమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా థియేటర్లలో రిలీజ్ ని మానుకుని భూల్ చుక్ మాఫ్ వారం తర్వాత ఓటీటీలో ప్రదర్శనకు రెడీ అయింది. స్త్రీ లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన రాజ్ కుమార్ రావు యాక్ట్ చేసిన మూవీ ఇది. పరిస్థితులు మామూలుగా ఉంటే మంచి కలెక్షన్సే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని ఇబ్బంది పెట్టకూడదని ఓటీటీకే ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఆదిపురుష్, నార్త్ రామాయణం అంటూ రీసెంట్ టైమ్స్ లో రామాయణం థీమ్ తో 2 భారీ ప్రాజెక్టులున్నాయి. ఇప్పుడు మహాభారతం కూడా ఇలాగే సౌత్ నార్త్ అంటూ 2 ప్రాజెక్టులుగా కనిపించనుందా? ఆమీర్ భారతం, రాజమౌళి భారతం రెండిట్లో ఏది ముందు సెట్స్ మీదకి వెళుతుంది? కమర్షియల్ ప్రాజెక్ట్స్ తో కంటిన్యూ అవుతున్న ఆమీర్ భారతం గురించి మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. భారతంలో కృష్ణుడి క్యారెక్టర్ చేస్తానంటూ రీసెంట్ గా కమిట్ అయ్యారు. ఈ టైంలోనే ఆమీర్ ని అతని ఇంట్లో కలిశారు అల్లు అర్జున్. సో భారతంలో ఐకాన్ స్టార్ కి ఏ క్యారెక్టర్ అంటూ రూమర్ స్టార్ట్ అయ్యాయి. నార్త్ భారతంలో ఆమీర్ కృష్ణుడైతే రాజమౌళి భారతంలో కృష్ణుడెవరు అనే టాపిక్ కూడా సైడ్ బై సైడ్ షురు అయింది. నేచురల్ స్టార్ తప్పకుండా భారతంలో ఉంటారని ఆల్రెడీ చెప్పేశారు జక్కన్న. మరి జక్కన్న భారతంలో కృష్ణుడెవరు, అర్జునుడెవరు, కర్ణుడెవరు? తారక్, రామ్ చరణ్, ప్రభాస్ వీళ్లలో ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ పంచుకుంటారు అనే డిస్కషన్ గట్టిగానే జరుగుతోంది. ఇక ఇవాళ రేపు మొదలయ్యే ప్రాజెక్టు కాకపోయినా చర్చ మాత్రం స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటూ కల్కిలో కర్ణుడి క్యారెక్టర్లో ప్రభాస్ కనిపిస్తే బాక్సాఫీస్ దగ్గర కాసుల పంట పండింది. అర్జునుడిగా విజయ్ దేవరకొండని చూసుకుని మురిసిపోయారు జనాలు. ఒకే క్యారెక్టర్ కి అక్కడొకరు ఇక్కడొకరు ఎందుకు? నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఆమీర్, రాజమౌళి కలిసి ఒకే భారతాన్ని తెరకెక్కిస్తే వరల్డ్ వైడ్ ఉన్న రికార్డ్స్ అన్నింటినీ తిరగరాసే ప్రాజెక్ట్ ని తయారు చేయొచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. సమంత ఏం చెప్పాలనుకున్నా సరే నెటిజన్లు ఏం తీసుకోవాలనుకుంటున్నారో అదే తీసుకుంటున్నారు. కంటి ముందు అన్ని ఫోటోలున్నా తమ ఐబాల్ అటెన్షన్ ని గ్రాప్ చేసిన ఫోటోల మీద మరింత ఫోకస్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటోల్లో ఎవరున్నారు? సమంత రాసిన న్యూ బిగినింగ్స్ అనే మాటకి అర్థమేంటి? చూసారుగా, అన్ని పిక్స్ ఉన్నా సరే రాజు నీడమోరు ఉన్న ఫోటోల గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్. వారిద్దరి మధ్య సంథింగ్ అనే మాటలకు ఈ పిక్స్ మరింత ఆజ్యం పోసాయని చెవులు కొరుక్కుంటున్నారు. అంతా ఫ్యామిలీ మెన్ 2లో నటించినప్పట్నుంచే అనే గుసగుసలు మొదలయ్యాయి. ఫ్యామిలీ మెన్ 2 సమయంలో రాజ్తో సమంతకు సాన్నిహిత్యం ఏర్పడిందనే మాటలు ఎప్పట్నుంచో ఉన్నా సిటాడెల్ కి అవి స్ట్రాంగ్ గా వినిపించసాగాయి. సమంత అనారోగ్యంతో బాధపడ్డప్పుడు రాజ్ సపోర్ట్ చేశారన్న టాక్ కూడా విపరీతంగా స్ప్రెడ్ అయింది. అయితే సమంత పికిల్ బాల్ టీం ని తీసుకున్నప్పుడు వెంటుండి నడిపించారు రాజ్. ఒకానొక సందర్భంలో వారిద్దరూ చేతులు పట్టుకున్న పిక్స్ కూడా వైరల్ అయ్యాయి. రీసెంట్ గా శామ్ తిరుపతి విజిట్ చేసినప్పుడు కూడా వెంటే ఉన్నారు రాజ్. శామ్ ప్రొడ్యూసర్ గా మారిన శుభం సినిమాకు కూడా పనిచేశారు మిస్టర్ నిడిమోరు. న్యూ బిగినింగ్స్ అంటూ ట్రాలాలా సంస్థ గురించి శామ్ పోస్ట్ పెట్టారా, లేకుంటే రాజుతో ఉన్న బంధాన్ని నిగూఢంగా చెప్పారా అనే మాటలు వైరల్ అవుతున్నాయి. అయితే తమ మధ్య రిలేషన్షిప్ గురించి శామ్ గాని రాజ్ గాని ఇప్పటిదాకా ఎక్కడా నోరు విప్పకపోవడం గమనార్హం.
సినిమాల్లో మన క్రాఫ్ట్ ఎంత గొప్పదైనా పక్కనున్న ఇంకో క్రాఫ్ట్ మీద ఎప్పుడూ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. రైటర్స్ కి డైరెక్షన్ మీద, డైరెక్టర్స్ కి యాక్టింగ్ మీద, ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ కోవలోనే లోకేష్ పేరు వినిపిస్తోంది. ఆయన్ని దగ్గర నుంచి గమనించిన వారు మాత్రం మీరు ఇప్పుడే దాన్ని గుర్తించారా, ఏదో ఒక రోజు ఆయన ఫుల్ మేకప్ తో కెమెరా ముందుకి వస్తారని మాకు ఎప్పుడో తెలుసు అంటున్నారు. ఇప్పుడున్న కమర్షియల్ డైరెక్టర్ల పేర్ల లిస్టు చూస్తే టాప్ 5లోనే ఉంటుంది లోకేష్ కనగరాజ్ పేరు. యాక్షన్ని, చీకటిని, స్టార్డమ్ని మిక్స్ చేసి ఇంకేదో యూనివర్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతుంటారు ఈ కెప్టెన్. త్వరలోనే మెగాఫోన్ని పక్కన పెట్టి మేకప్ వేసుకోనున్నారా? ఇప్పుడు కోలీవుడ్లో ఇదే హాట్ టాపిక్. ఆ మధ్య శృతి హాసన్తో కలిసి ఇనిమేల్ అనే వీడియో సాంగ్ చేశారు లోకేష్. అప్పట్నుంచే లోకేష్కి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందనే మాట వినిపిస్తోంది. అడపాదడపా తన సినిమాల్లోనూ ఎక్కడో ఓచట కనిపిస్తూనే ఉంటారు ఈ కెప్టెన్. ఆయన మేనరిజమ్స్ కి తగ్గట్లు అరుణ్ మాదేశ్వరన్ ఓ కథ చెప్పారట. కెప్టెన్ మిల్లర్ చెప్పిన స్టోరీకి ఫిదా అయ్యారట లోకేష్. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారనే మాట కూడా వైరల్ అవుతోంది. ఇప్పుడు చేస్తోన్న కూలీ పూర్తి కాగానే ఖైదీ సీక్వెల్ని స్టార్ట్ చేస్తానని చెప్పేశారు లోకేష్. ఓవైపు హీరోగా చేస్తూనే ఇంకోవైపు డైరెక్షన్ని కంటిన్యూ చేస్తారా, లేకుంటే డైరెక్టోరియల్ ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసి హీరోగా మారతారా అనేది తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ. జస్ట్ ఒక్కటంటే ఒక్కసారి అలా వచ్చి ఇలా ఇంపాక్ట్ క్రియేట్ చేసి మాయమైపోతే ఎలా? మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండొచ్చు కదా అని అభిమాన నాయకుల్ని చూసి అడుగుతున్నారు ఫ్యాన్స్. జస్ట్ అలా వచ్చిందెవరు? మరొక్కసారి రావడానికి రెడీగా ఉన్నదెవరు? చూసేద్దాం పదండి. యానిమల్ సినిమాను నార్త్ వాళ్ళు వాళ్ల సినిమా అనుకుంటే మనవాళ్లు సందీప్ రెడ్డిని చూపించి మన సినిమా అనే ఫిక్స్ అవుతున్నారు. ఎవరెలా అనుకున్నా ఈ మూవీతో సడన్ గా స్టార్డమ్ తెచ్చుకున్నారు తృప్తి దిమ్రి. బాలీవుడ్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ మళ్లీ మనల్ని యానిమల్ పార్క్తో పలకరిస్తారు. మరి అంతలోపే మరేదైనా తెలుగు సినిమా చేయొచ్చు కదా అని రిక్వెస్ట్లు పెడుతున్నారు అభిమానులు. సేమ్ టాపిక్ అనన్య విషయంలోనూ వినిపిస్తోంది. లైగర్తో తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యారు అనన్య పాండే. ఆ సినిమా క్లిక్ కాకపోయినా అనన్య మీద మాత్రం మంచి ఇంప్రెషనే పడింది. త్వరలో ఐకాన్ స్టార్తో అనన్య జోడీ కట్టే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అదే నిజమా, లేకుంటే సౌత్ ఎంట్రీకి మరికొన్నాళ్లు ఆగుతారా అనేది సస్పెన్స్. అనన్య సస్పెన్స్ లో పెడితే ఆలియా మాత్రం పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. RRRతో దుమ్మురేపిన ఆలియా మళ్లీ సౌత్ ఎంట్రీ ఎప్పుడెప్పుడిస్తారా అని వెయిట్ చేస్తున్నారు మన జనాలు. తారక్కి, చెర్రీకి సిల్వర్ స్క్రీన్ మీద పర్ఫెక్ట్ జోడీ ఆలియా అనే మాట ఎప్పటినుంచో వైరల్ అవుతోంది. కాకపోతే మంచి స్క్రిప్ట్ దొరకాలంతే. ఇటు శ్రద్ధా కపూర్ కూడా సాహో తర్వాత మన వైపు మళ్లీ చూడలేదు. డార్లింగ్ తో సాహో బ్యూటీ మరోసారి జోడీ కడతారనే మాట ఆ మధ్య స్ప్రెడ్ అయింది, కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఫ్యూచర్లోనైనా ఈ కాంబోని ఎవరైనా రిపీట్ చేస్తారా అనే ఎదురుచూపులున్నాయి. శ్రద్ధా సంగతేమో గాని దిశా పాట్ని, దీపిక మాత్రం కల్కి సీక్వెల్ తో మరోసారి మన వారిని పలకరించడానికి రెడీ అవుతున్నారో. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్ ఉందా? 35 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి కొనసాగింపు చేయబోతున్నారా? జగదేక వీరుల్లో ఉంగరం ఏమైంది? ఆ ఉంగరాన్ని మింగిన చాప ఏమైంది? ఇవన్నీ సీక్వెల్ కోసం దాచేశారా? జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ సందర్భంగా ఆ గుడ్ న్యూస్ చెప్పారా? అసలేంటి కదా? చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి పరిచయాలు అవసరమా చెప్పండి? తెలుగు సినిమా ఉన్నంతవరకు చెప్పుకునే మహా చిత్రరాజమిది. మే 9, 1990న విడుదలైన ఈ సినిమాని 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 3Dలో విడుదల చేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ చేశారు చిత్ర యూనిట్. టూరిస్ట్ గైడ్ గా చిరంజీవి, ఇంద్రజగా శ్రీదేవి పాత్రలు ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను 30 ఏళ్ల కిందే దాదాపు 2 కోట్లతో నిర్మించారు. అప్పట్లోనే 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది జగదేక వీరుడు అతిలోక సుందరి. 35 ఏళ్లుగా ప్రేక్షకులకు అనుమానం ఉండిపోయింది. తాజాగా రామ్ చరణ్ కూడా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న అడిగారు. చివర్లో ఆ ఉంగరం ఏమైంది? ఉంగరం మింగిన చేప ఏమైంది అంటూ ప్రశ్నించారు. సీక్వెల్ ఉంటే అందులో చెప్తారేమో అనుకున్నారంతా, కానీ అలాంటిదేం ఉండదని చెప్పకనే చెప్పారు దర్శకుడు రాఘవేంద్రరావు. శ్రీదేవిని మరొకరితో రీప్లేస్ చేయడం అసాధ్యమని, ఇళయరాజా మ్యూజిక్ ను రీక్రియేట్ చేయలేమని క్లారిటీ ఇచ్చారు దర్శకేంద్రుడు. ఈ లెక్కన జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లేనట్లే. రామ్ చరణ్, జాన్వీ కపూర్లతో సీక్వెల్ చేస్తే బాగుంటుందని చాలా రోజుల నుంచి జరుగుతున్న ప్రచారానికి దర్శకుడి ఆన్సర్తో తెరపడినట్లే. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. MDH బిర్యానీ మసాలా
సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. MDH